3 నిమిషాలకు మొత్తం T6లో ఉంది 1 కిలో మొత్తం డౌన్ అయిపోయింది. అంటే మాకు క్యాన్సర్ గురించి పెద్ద తెలియదు కానీ అంటే మీరు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం మూలాధార చక్రం కానీ వాళ్ళ చక్రాస్ కానీ అంటే మూలాధార నుంచి సహస్రారం వరకు మీరు ఈ కుండలిని శక్తిని జాగృతి చేయటం అవన్నీ నేర్చుకున్నారు. ఇంకా వస్తుంది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన ట్రీట్మెంట్లో ఈ 7 వీక్స్లో ప్రతి వ్యక్తికి అలాగా మనం క్లియర్ చేస్తాం. ఇక్కడ అంటే మీకు ఇది పర్మనెంట్ ప్లేస్ అండి? ఇది పర్మనెంట్ కాదు, జస్ట్ నేను నిన్నటి దినం ఇక్కడికి వచ్చాను. నాకు గంగిరెడ్డి సార్ ఉన్నాడు కదా, వారి ద్వారా కొంచెం ఇక్కడ అవకాశం కలిగింది. వెంటనే వారు స్టాల్ వద్దు అని రూమ్ ఇచ్చారు. ఇది అయిపోతే మీరు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు అనుకుంటున్నారు? అంటే నేను వారిని ఏం కోరానంటే, నాకు ఇది కదా సార్ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ యొక్క వైద్యాన్ని నా ఒక్కడితో అంతం కాకుండా అనేక మంది లేడీస్ అండ్ జెంట్స్కు నేను ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అనేక ప్రదేశాలకు తిరిగి వచ్చాను. ఎక్కడ వీలు కాలేదు. మీ ద్వారా అవుతుంది అనే నమ్మకంతో వచ్చాను అని చెప్పాను. సార్ చూద్దాము అన్నాడు. అయిపోయి ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మాట్లాడుతాను సరే అని ప్రోగ్రామ్కు కూడా నన్ను కండక్ట్ చేశాను. మీరు రండి అని నాకు నిన్నటి దినమే రూమ్ ఇచ్చారు. వేరే వాళ్ళకి అలాట్ అయింది, వాళ్ళని వేరే చోటికి పంపించాను. అంటే ఇది కరెక్టేనండి? అంటే కుండలిని శక్తిని జాగృతం చేస్తే మనిషి గాల్లోకి కూడా లేసేంత శక్తి వస్తుంది, అది నిజమేనండి? అంటే పూర్తిగా మన నాడులన్నీ శుద్ధం అయితే అన్ని రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ఇప్పుడు ఆనాపానసతి బుద్ధుడు చెప్పాడు కదా మనకు. ఆ ఆనాపానసతితో మన దేహంలో ఉన్నటువంటి యొక్క నాడులన్నీ ప్రకంపన చెందుతుంది. ఆ చెందిన నాడును మనం ఎప్పటికప్పుడు మన బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ను బయటికి పంపాలి. మనం అలా పంపలేకపోతున్నాము. అప్పుడేమవుతుంది, ఎనర్జీ ప్లస్ నెగిటివ్ రెండు లోపలనే తిరిగిపోతున్నాయి. దానికి అలాగా కొన్ని ఆసనాలు ఉన్నాయి. అటువంటి ఆసనాలను 6 గంటలు పర్ డే నైట్లో యూజ్ చేయాలి. తర్వాత ఎప్పుడు చేతులు ఇలా అనుకుంటూ ఉండవాలి. నిలబడేటువంటి పొజిషన్ ఉంది, నడిచేటువంటి పొజిషన్ ఉంది. ఇవన్నీ పడుకునేవి. ఈ మూడింటి ద్వారా మనలాంటి వాళ్ళమంతా 50 to 75% కరెక్ట్ అవుతుంది. మేనేజ్ చేయాలి కరెక్ట్గా. ఒక మండలం 40 days, నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఒక మండలం అంటే 40 రోజులు. 40 daysలో ఒక మండలం అంటాము. 80 రోజులు 2 మండలాలు. 120 daysకు సహజంగా ఇప్పుడు మీరు చాలా వరకు యాక్టివేట్ కావచ్చు. అయినా అప్పటికి కూడా కాలేదు అంటే జస్ట్ మాది ఒక 1-2 వీక్స్లో సెట్ చేస్తాం. అంటే మేము ఇంతకుముందు సహజ యోగా అని ఒకటి ఉండేది, మీకు ఐడియా ఉందా? అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. వాళ్ళు యోగా సాధన చేస్తుండేవాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మొట్టమొదటి ఎవరైనా కానీ వచ్చినప్పుడు వాళ్ళు 10 మంది కలిసి వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళ కుండలిని జాగృతం చేస్తాము అంటారు. దాని తర్వాత ఆరోహణ వాళ్ళ ప్రాక్టీస్ని బట్టి వాళ్ళు పైకి వెళ్తుంది అది అని అంటుంటారు. మనము నకసిక పర్యంతము 1 by 1 క్లీన్ చేసుకుంటూ పోవాలి. ఈ భౌతిక దేహాన్ని సూక్ష్మంలోకి మార్చాలి. అప్పుడే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. కుండలి మనం ఊరికి డైరెక్ట్గా నేను కుండలి ఓపెన్ చేస్తాను అలా చెప్పలేను. వీక్ బై వీక్. ఎందుకంటే ఫస్ట్ వాతము, పిత్తము, కఫము, ఈ 3 కింద నుంచి వరుసగా వస్తాయి. ఒక్కొక్కటి వదులుకుంటూ ఎప్పుడు అవి 1-2లో బయటకు వెళ్ళిపోతాయో ఆటోమేటిక్గా బాడీ లైట్ అయిపోతుంది. ఎప్పుడు మనకు బాడీ లైట్ వచ్చేసిందో ఆ కండరము, ఈ నాడులు నరాల మధ్యలో కండరము మధ్యలో ఇవి ఉండేటాయి. ఇవన్నీ మనం బయటకు పంపాము. ఇమ్మీడియట్గా ఏమైంది, ఆ నాడులు నరాలు వచ్చేసి కండరానికి యాడ్ అవుతాయి. ఎప్పుడు అవి యాడ్ అయ్యాయో ఇమ్మీడియట్గా మనలో ఎనర్జీ పాస్ అవుతుంది. మనలో ఎనర్జీ ఎప్పుడు పాస్ అయిందో అవి మొత్తం 3 కలుపుకొని ఎముకకు సెట్ అవుతాయి.
అప్పుడు కొంతమందికి ఎముకలో ఉన్నటువంటి నాడి బయటకు వచ్చేస్తుంది, వచ్చి ఈ కండరంతో ఏకమయ్యి ఎముకను సెట్ చేసుకుంటాయి. ఎముకను సెట్ చేసుకుంటూ మనం ఇలాగే మళ్ళీ సెకండ్ మండలం చెప్పాం కదా, అప్పటికి రెండో మండలము మధ్యలో ఆ విధంగా సెట్ అవుతుంది. ఆ మధ్యకాలము 20 days, మళ్ళీ మూడవ మండలం 120 days లోపల మొత్తం కీళ్ళ భాగంతో సహా బాడీ అంతా మన సెల్ ఛార్జెడ్ పెట్టి ఎలా యాక్టివేట్ అవుతుందో అలాగా అయిపోతుంది. అయితే ఓన్లీ ధ్యాన స్థితిలో అవుతుంది ఇది. ఇంకా మిగతావి ఏవి చేసినా కానీ నాకు కాలేదు. అంటే ముందుగా మీరు ఆ ధ్యానం చేసే పద్ధతిని నేర్పిస్తారా? ధ్యానం చేసే పద్ధతిని చెప్తాను. సిడి ఉంటుంది, దాంట్లో శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అదేం పెద్ద కష్టం కాదు. కళ్ళు మూసుకోవటము, చేతులు కలుపుకోవటం, కాళ్ళు కలుపుకోవటము, మనం చేతులు ఇలా కలుపుకోవటము, కాళ్ళు ఇలా కలుపుకోవటం కింద. అది సుఖాసనం. పడుకోవచ్చు, కూర్చోవచ్చు, ఎలా అయినా చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో పడుకోవచ్చు, లేదా పూర్తిగా బెడ్లో పడుకోవచ్చు. దానికి ఫలానా అట్లా కొన్ని గంటలు అలాగే ఉండిపోతారండి? కొన్ని గంటలు అలాగే ఉండిపోతారా? ఉండొచ్చు. ఉంటే మనకు కొన్ని గంటలు ఉన్నా కానీ వచ్చేది ధ్యాన స్థితి కొంచెమే, అన్ని గంటలు రాదు. అలాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఏమవుతుంది, మనం మాట్లాడుతున్నా, చూస్తున్నా, వింటున్నా, ప్రయాణం చేస్తున్నా, తింటున్నా కూడా మన ధ్యాస శ్వాస. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, మీరు అన్నీ వింటున్నారు, మీరు చేసే పని చేస్తున్నారు. అలాగే మిగతా అవయవాలు, అలాగే ధ్యాస కూడా శ్వాసను గమనిస్తుంది. ఇప్పుడు మనం అన్నీ చేయగలుగుతున్నాము, మనలోకి వెళ్ళేటువంటి గాలి కానీ వచ్చేటువంటి గాలిని కానీ మనం గమనించడం. అలా గమనించినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి యొక్క మొత్తము నాడీ వ్యవస్థ అంతా కదలిక వస్తుంది. ఆ కదలిక ఎప్పుడు వచ్చిందో మన బాడీలో ఉన్న నెగిటివ్ కదిలింది అని అర్థం. అప్పుడు ఏం చేయాలి, ఆ 2 కాళ్ళు చేతులు ఓపెన్ చేసి ఈ 2 చేతులతో, కుడి చేతిని ఎడమతో, ఎడమను కుడితో ఇలాగా కొద్దిసేపు యాక్టివేట్ చేయాలి. ఇలా యాక్టివేట్ ఎప్పుడు చేస్తే మనం ఇక్కడ మన దగ్గర నుంచి తీసి ఇంకెక్కడికన్నా ఇస్తామా? అది విశ్వంలోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ విశ్వం సిద్ధంగా ఉంటుంది. మనం ఇప్పుడు నేను నీకు చేస్తాను, నీ కర్మ నాకు వస్తుంది అని చెప్తారు చాలామంది. అదేం కాదు. మీకు ఇప్పుడు మన కలయిక జరిగింది ఈ టైంలో అంటే ఈ ప్లేస్లో ఎవరం ఏమి ఎక్కడ మనకి ఈ విధంగా ఉంది. ఉన్నందువల్ల మనం కలిసి ఈ విధంగా సంభాషించుకోగలుగుతాం. నా గురించి మీరు తెలుసుకోగలుగుతున్నారు, మీ గురించి నేను తెలుసుకోగలుగుతున్నాను. అంటే చాలా మంది ఇట్లా తీసి ఇట్లా వదులుతుంటారు కదా, అంత కరెక్ట్ కాదంట. జస్ట్ అది కాళ్ళ గుండా, చేతుల గుండా మనం అలా పెట్టుకొని టేబుల్ పైన పడుకోబెట్టి మనం అలా చేతులు లాగుతుంటారు ఇద్దరు. కాళ్ళ దగ్గర ఊరికి యాక్టివేట్ చేస్తాడు. ఇలా పెట్టి కరెక్ట్ ఓ పొజిషన్లో పెట్టి ఇది చేస్తాడు. మధ్యలో బాడీని అంతా నేను ఆపరేట్ చేస్తాను. ఫస్ట్ మోకాలు వరకు ఆపరేషన్ అవుతుంది. తర్వాత గాల్ బ్లాడర్, ప్రోస్టేట్, కిడ్నీస్, లివర్, పిత్తాశయము, జీర్ణాశయము, అలా 1 by 1 మొత్తం కంప్లీట్గా ఆపరేషన్ చేసుకుంటూ పైకి వెళ్ళి చివరికి ఇక్కడికి వస్తుంది ఆటోమేటిక్. మండే టు సాటర్డే అది ఒక సెషన్ అంటారు. ఆ సెషన్ చేయాలి. ఈ లోపుగా మీకేమవుతుంది, ఒక ఏకాగ్రత వస్తుంది. వారం రోజులు ఈ పడుకోవటము, ఈ ట్రీట్మెంటు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు పని చేసుకుంటూ కూడా ఎప్పుడు వీలుంటే అప్పుడు చేతులు ఇలా అనుకునేస్తారు, పడుకోవటము. ఎందుకంటే హాయిగా ఆనందంగా ఉంది కదా ఈ వారం రోజులు, మనకు బాడీ లైట్ అయింది కాబట్టి ఇంట్లో కూడా మనం అలాగే చేసుకుంటే ఇంకా బాగుపడతాము. ఏం మందు లేదు, సూది లేదు, ఏం లేదు కాబట్టి ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం పర్సనల్. అంటే ఇవి కాకుండా కూడా ఇప్పుడు ప్రతి వైద్య విధానంలో కూడా ఏ ఒక రకమైన మెషిన్లు, టెస్టింగ్లు ఉంటాయి కదా, దీంట్లో అటువంటి ఏమీ ఉండదు. లాస్ట్ చివరకు మాకు ఇది ఉంది అని కూడా మీరు నాకు చెప్పనక్కర్లేదు. నేనే ఈ సమస్యతో బాధపడతాను. ఈ సమస్యతో నేను ఆ ఒక్క సమస్యనే కాదు, అనేక సమస్యలతో ఆ బాధ మొదలైంది. అంటే ఆ సమస్య వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే నాడీ వ్యవస్థ అంతా ట్విస్ట్ అయిపోయింది. అవి పోవటం వల్ల అలా అయ్యేదానికి ఎందుకు కారణం అవుతుందండి? అంటే ఎందుకు అలా అవుతుంది? టెన్షన్, ఆర్థికంగా కొంత, ఇతరుల అంటే పిల్లలు పుట్టినప్పుడు సరిగ్గా ఉంటుంది అంటారా? అప్పుడు కూడా కొంత కష్టమే ఉంటుంది.
అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అంతా. ఇంకా వ్యవస్థ మనకు ఎట్లా అంటే మనం చూడగలిగింది కాదు కదండి ఇది. చూసుకోవచ్చు తెలిస్తే. ఇప్పుడు నాకు క్యాన్సరు 84లో మా గురువుగారు చెప్పాడు. నేను 6th క్లాస్లో మా ఫాదర్ చెప్పాడు. 6th క్లాస్లో నేను ఉన్నాను. అప్పుడు మా ఫాదర్ నీకు 55కు స్పైనల్లో మా నాన్నకి ఎట్లా వచ్చిందో నీకు అప్పుడు పూర్వం ఏమనేవాళ్ళు, రాచపుండు అనేవారు. ఇప్పుడు క్యాన్సర్ అంటున్నాం మనం. అప్పుడేమనేవారు 39, 34 నుంచి రాచపుండు అనేవారు. అంటే అది వస్తే చాలా గొప్ప వ్యక్తి అంట అనేవారు. అలాగా నీకు కూడా వస్తుందిరా అన్నాడు. అంటే ఇది వంశపారపర్యంగా వస్తుందంటారా అట్లా? అంటే ఒకరి కర్మ ఇంకొకరికి వచ్చి అట్లా వస్తుంది? అలాగే ఏముండదు, మన పనుల వల్ల అది. నాకు అది మా ఫాదరే ఎలా వర్క్ చేశాడో నేను కూడా 10th క్లాస్ వరకే చదివి ఆపేసి వ్యవసాయం మీద మక్కువతో బాగా పంచగట్టాలి, మంచి షర్ట్ వేయాలి, బాగా కండువాను బాగా ధరించి సేద్యం బాగా చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అన్నమాట. అందులోకి వచ్చి నేను బాగా మంచి పంట పండించాను, మంచి ధాన్యం, అలా బాగా కష్టపడ్డాను, మంచి ఫలితం అందింది. ఆ స్థితిలో నా బాడీ కొంత ట్విస్ట్ అయింది. ఎందుకంటే నేను ప్రతిదీ దాని మీద చూస్తున్నా కానీ నా బాడీలోకి చూసుకున్నాను. అప్పుడు నాకు తెలియదు. మా ఫాదర్ చెప్తున్నాడు, ఆయన తెలుసు కాబట్టి, కానీ నేను అందులో లేను. ఇది ఎక్కువ మెలకువ తప్పితే ఫెయిల్ అవుతాను అన్న ఆలోచనతో ఉన్నాయి ఎక్కువ. కాబట్టి నేను అంటే మీది ఏదైనా సంస్థ ఉందండి, లేకపోతే మీరు ఒక్కరిగానే చేసుకుంటారు? ఇది బెంగళూరులో ఒక సంస్థనే. అప్పుడు అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను బెంగళూరు. దీన్ని మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు ఎప్పుడు చేతులు ఎక్కడ కూర్చున్నా కానీ కొంచెం ఇలా క్రాస్ చేసి కూర్చుంటాడు, ఇలాగ ముందుకు పెట్టుకుంటారు. ఆయన పెట్టేసి 2 చేతులు ఇలా పెట్టి ఇలా అంటుంటాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి టీవీలో, ఇలా అంటుంటాడు. ఒకసారి 84లో ఒక ముస్లిం ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఉంది. అక్కడ మా మేనమామ ఆ మీటింగ్కి వెళ్తున్నాడు. అదే రోజు నేను కడపలో కలిశాను. నన్ను కూడా ఆ మీటింగ్కి తీసుకెళ్ళాడు. నేను ఆయన అంతవరకు ఎప్పుడు చూసిండలేదు. అప్పుడు ఇమ్మీడియట్గా ఏం చెప్పాడంటే, నువ్వు రాజశేఖర రెడ్డి చూడలేదు కదా, చూద్దురా ఒకసారి, అట్నే ఫంక్షన్ హాల్కు పోదాము అని చెప్పాడు. సరే అని కారు దిగి ఇద్దరం లోపలికి వెళ్ళాము. అక్కడ పైకి తీసుకున్నారు, మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంకా ఆయన అందరినీ పలకరిస్తున్నాడు. నాయకుడు కాబట్టి నాకేమీ ఎవరు తెలియదు. నేను అలా ఒక చైర్లో కూర్చున్నాను. నాకు ముందుగానే ఆ ముందు లైన్లో ఆయన కూర్చున్నారు. కానీ ఆయన చేతులు ఇలా అంటున్నారు. నేను పెద్దలను కొంచెం గమనిస్తాను అన్నమాట. కొంతమంది ఇలా అంటుంటారు, కొంతమంది ఇలా అంటుంటారు. వారిని నేను వెంటనే అడుగుతాను. అంటే మన స్థాయి వ్యక్తులు అయితే అడుగుతాను. ఆయన నాకు పరిచయం లేదు, పెద్ద వ్యక్తి కాబట్టి నేను ఆయన అడగలేకపోయాను. కొద్దిసేపు అంటే అప్పటికి 47 నిమిషాలు అయింది. ఆ తర్వాత మా మామగారు వచ్చి నా దగ్గర కూర్చున్నాను. అవును ఏంది ఆయన, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఇలా అంటున్నాడు. నిలబడ్డా కూడా ఏదైనా మైక్ తీసుకుంటాడు, నిలబడితే ఇట్లా ఒక కాలు ముందుకు పెడతాడు, ఒక కాలు వెనక్కి పెడతాడు, ఇలా అంటాడు, ఏంటిది అని అన్నా. అంటే ఈయన నవ్వాడు. నవ్వుతున్నా ఆయన వెనక్కి చూసి, ఏమయ్యా అటు నవ్వుతున్నావు అంటే, ఎందో నువ్వు ఇలా చేతులు లాగేస్తున్నావంట మా అల్లుడు అంటున్నాడు. అంటే నేను వెంటనే వచ్చి నా భుజం మీద చేసి, వెరీ గుడ్, ఇన్నేళ్ళు అయిందయ్యా నేను ఇలా చేస్తున్నా, ఎవ్వడేగా నేను ఏమయ్యా ఎందుకు అలా అంటావు అని ఒక్కరు కూడా అడగలేదు. ఇది అలా అడిగితేనే చెప్పమని మా గురువు చెప్పాడు. కానీ నేను ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. అలా చెప్పకూడదు అడగకుండా, అదొక నిబంధన ఉంది వైద్యానికి. కాబట్టి నేను ఎవరికి చెప్పలేకపోయా. నువ్వు అడిగావు, నీకు చెప్తున్నాను అని చెప్పేసి నేను గెస్ట్ హౌస్ తీసుకుపోయి ఒక లెటర్ రాసి అందులో ఒక 1000 రూపీస్ పెట్టి నా జోబిలో పెట్టి మా మామకు అప్పగించాడు. బెంగళూరులో గురువు దగ్గర తీసుకుపోయి ఈయన అక్కడ అప్పచెప్పు, ఈయన విద్య నేర్చుకుంటాడు, ఈయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అట్లా అనేసి. నాకు కొంచెం ఆ ఫ్యాన్ ఏమో కొంచెం దోమలేమో అవుతున్నాయి ఈ చివర్లో అని చెప్పారు. అని వెంటనే అంతే. నాకు అప్పుడు వ్యవసాయ పనులు ఉన్నాయి, ఓ 2 months ఉంటాయి. సార్ నా పని ఇలాగా ఉంది.
నేను 2 months చూసుకొనే వెళ్ళు, తొందరలేదు అన్నాడు. కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత 1 week లోపల నాకు ఆలోచన వచ్చింది, అరే ఇంత గొప్ప వ్యక్తి ఇంత మంచి పని ఇస్తే మనం 2 weeks 2 months వేయటం పొరపాటు కదా అని మా మేనమామ గారిని పిలిపించి అక్కడ వాళ్ళకి అప్పచెప్పి ఆ పనులన్నీ నేను బెంగళూరు వెళ్ళిపోయాను. మామూలు చూసుకోవాలి వెళ్ళిపోయి గురువు గారి దగ్గరికి వెళ్ళాను. ఎక్కడండి? బెంగళూరు. బెంగళూరు. ఎక్కడండి బెంగళూరు? అది అప్పుడు ఆ ప్లేసు అదంతా నాకు అంత పెద్ద ఐడియా లేదు. అంటే మీరు చిన్నప్పుడు 84 చిన్నప్పుడేం కాదు నాకు, అప్పుడు ఇప్పుడు 65 నాకు. ఇప్పుడు ఉన్నారండి ఆయన గురువు గారు? లేదు, అప్పటికే 84లో వారికి 119 సంవత్సరాలు. అంటే వాళ్ళ పరంపర కొనసాగుతుందా? బిడ్డలు కానీ శిష్యులు కానీ ఎవరన్నా అంతా కూడా డీప్. ఎందుకంటే వారికి తెలుగు భాష రాదు, మిగతా భాషలు ఏమీ నాకు రావు. ఆయనకి కన్నడం మాత్రమే వాళ్ళే అన్ని భాషలు మాట్లాడతాడు. నువ్వు ఇంగ్లీష్, హిందీ, ఒక్క తెలుగు తప్ప తమిళ్, కన్నడ, కేరళ అన్ని భాషలు మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడుతుంటారు. మరి మీరు ఎలా చేస్తారు? నాకు రాజశేఖర రెడ్డి గారు మా మామగారితో అక్కడ వారి ఫ్రెండ్ ఎవరో ఒక ఫ్యామిలీ ఉందన్నమాట ఆశ్రమంలో, వారిద్దరికీ చెప్పి గురువుకు ఏమైనా చెప్పాలి అంటే వాళ్ళు చెప్తారు, ఈయన వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు గురువుకు చెప్తారు, గురువు మళ్ళీ వాళ్ళకి చెప్తారు, ఆయన ఈయన ఇలా. వైద్య విధానం మాత్రము గురూజీ ఇలా చేపిస్తూ ఉంటాడు, అంతా ఇట్లా టేబుల్స్ ఉంటాయి చేస్తుంటారు. నేను అది చూసి నేర్చుకున్నాను. అంటే వాళ్ళని ఎలా చూసి వాళ్ళు చేస్తున్నారో అటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ కల్పించారు? అట్లా నేను అలవాటు చేసుకున్నాను. మామూలు ఒక అంటే మీకు అవసరం లేనప్పుడే మీరు నేర్చుకున్నారు? అవసరం లేదు అప్పటికి యాక్చువల్గా, కానీ ఇంట్రెస్ట్. మా పరంపర ఉంది, మా అబ్బగారికి ఉంది, మా నాన్నగారికి మంత్రపూరితంగా పాము కరిచిన, తేలు కరిచిన మంత్రం వేసి తగ్గించేవాళ్ళు. లేదు మన బాడీలో ఎక్కడైనా పుండ్లు వచ్చాయనుకో వాళ్ళు ఒక ఆకు పసరు తీసుకుంటారు, ఇలా బొమ్మ వేసేస్తారు, వేసేసి ఏదో కొంచెం అట్లా మంత్రం చదివేసి చిన్నప్పుడు తేట ఉంటుంది కదా అది అలా తీసుకునేసి మనకి ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశానికి అలా తాకించి తీసి కరెక్ట్గా ఆ బొమ్మ దగ్గర ఆ ప్రదేశంలో తల్లేస్తారు. 3, 5 times, 9 times, 11 times అలా 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 అలా. అంటే మన దగ్గర నుంచి ఆ బొమ్మలకు పోద్ది అంటారా? అది ఏమిటో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీకు పుండ్లు వేసాయి చిన్న చిన్నగా, ఇంత వెడల్పు ఉంది, ఇంత తెల్లగా ఇంతింతలా ఉంది, బటనా గింజ నైన్ ఉంది, అవి ఒక దాదాపు 20 ఉన్నాయి. ఇదంతా నరువు ప్లేస్ కదా, లాగుతూ ఉంటుంది, బోర్న ఏడుస్తున్నారు మీరు, తట్టుకోలేక విపరీతమైన జ్వరము, నొప్పులు అలా ఉన్నారు, ఏం ట్యాబ్లెట్ లేదు, ఏం లేదు. అక్కడ తాకించి అక్కడ చల్లుతాడు ఆయన. 2వ రోజు వచ్చేటప్పటికి అవి కొంచెం బ్లాక్ అవుతాయి, అయినా మాడిపోయినట్టు. 3వ రోజుకు పూర్తిగా నలుపు వస్తుంది. అది ఏం విచిత్రమో నేను చెప్పలేను, కానీ వారు అలా చేసేవారు. అది నా స్వయంగా చూశాను. మరి ఏం ఫీజు ఉండదు, ఏముండదు, ఒక కొబ్బరికాయ అలా కొట్టేస్తారు, పప్పులు, బొరుగులు అంటే కొంచెం బెల్లము, ఈ కొబ్బరి అన్నీ ముక్కలు చేసి దాంట్లో కలిపి అంత పిల్లలకు పంచుతారు. ధూపం సాంబ్రాణితో పొగ వేస్తారు, ఎప్పుడూ ఉంటుంది అది మా ఇంట్లో ధూపము, అది కంటిన్యూగా వేస్తున్నాం. అలాగానే మా ఇంటి పక్కన కూడా ఒక అతను ఉండేయండి, మనకి చిన్న చిన్న గుళ్ళలు చేతి మీద వస్తాయి, ఇది తీస్తాడు, ఈ ధూపం తీస్తాడు, ఇక్కడ పెట్టేస్తాడు, కొద్దిసేపటికి ఇది అవుతుంది. అక్కడ ఏముంటుందో ఆ నెగిటివ్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. ఒక ఆయన ఉండేవాళ్ళు అనమాట, ఆయన బ్రాహ్మణుడే, ఆయన గడ్డి తీసుకొని ఇలా అంటుండేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇట్లా చిన్న చిన్న గుళ్ళలు అట్లా వచ్చాయి అనుకోండి, గడ్డి మనం తీసుకొని మనం ఇట్లా అంటుండాలి. ఆయన మంత్రం చెప్తే నేను చెప్పాను హరిభో అంటాడు అనమాట. అది అలా అన్నప్పుడు ఆ నాడులన్నీ యాక్టివేట్ అయ్యాయి. ఇప్పుడు నాకు తెలిసినది ఏమిటి అంటే ఆయన అలా అంటున్నప్పుడు యాక్టివేట్ జరిగింది అక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ అక్కడ పాస్ అయింది, అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ తీసుకొని ఇక్కడ పంపించేసారు అప్పుడున్న స్థితికి. కానీ దాదాపు 74 మే 3 నా మ్యారేజ్ అయింది. జూన్ 16th వారు బాడీ వెకేట్ చేశారు. అప్పుడే చెప్పారు, అప్పుడు ఇంకా కాల పరిస్థితి, ప్రకృతి అంతా మారిపోయింది, ఇవన్నీ పని చేయవు. అంటే పని చేయవు అంటే
ఇంత సిద్ధి ఉన్నా కానీ ఇవి పని చేయరు. అంటే జనాలు అలాగా తయారైపోయారు కాబట్టి ఆ నెగిటివ్ అయిపోయింది. ఇంకా ప్రకృతి కోఆపరేట్ చేయరు కాబట్టి వైద్యం పని చేయదు. నువ్వు నేర్చుకున్నావనుకో ఇది నీకే రివర్స్ అవుతుంది కాబట్టి వద్దు అన్నాడు. లేకుంటే ఇట్లా గ్రంథాలు మా ఇంట్లో మస్తుగా ఉన్నాయి, ఆయన వెన్నీ వదిలేశాను. నాకు కూడా భయం వచ్చింది, ఎందుకు వచ్చిందంటే వదిలేశాను. అనుకోకుండా నాకు 84లో అంటే 74 10 years ఆఫ్టర్ నాకు ఈ పొజిషన్ వచ్చింది వీరి ద్వారా. వెంటనే నాకు లోపల ఉంది కదా ఆకాంక్ష నేర్చుకోవాలి అని మళ్ళీ మొదలుపెట్టాను. నేర్చుకున్నాను. 4 నెలలు అయింది. అయిన తర్వాత గురువు గారు నాకు చెప్పారు, నువ్వు వెళ్ళిపోవచ్చు, వైద్యంలో మాత్రం చాలా గొప్పవాడివి అవుతావు, కానీ ఇప్పుడు కాదు, 2004-05 మధ్యకాలంలో నీకు ధ్యానంతో కూడిన వైద్యం ఇది, మంత్రంతో కూడిన వైద్యం నీతో కాదు, నువ్వు చేయలేవు. ఒకవేళ బలవంతంగా చేసావనుకో 1-2 కంటే ఎక్కువ చేయలేవు. ఆ నెగిటివ్ అంతా నీలోకే వస్తుంది, నువ్వు పోగొట్టుకోలేవు. నేను పోగొట్టేది కూడా నేర్పిస్తున్నాను, కానీ నీ బాడీ నుంచి తీసేసుకోలేవు. కారణము నీ గత జన్మ కర్మలు నీ బాడీకి దండిగా ఉన్నాయి అని నాకు ఒక లిస్ట్ ఇచ్చాడు. గత జన్మ కర్మలన్నీ దండిగా ఉన్నాయి నీకు, వాటి అన్నింటిని తొలగించుకోవాలంటే ముందు నిన్ను నువ్వు సంస్కరణ చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఇతరులకు చేయొద్దు అంటే నేను నేర్చుకున్న టైము, ఆయన చెప్పిన టైము నాకు 20 years వచ్చింది. అప్పుడు నాకేమనిపించింది, 54-55 సంవత్సరాల బాడీతో ఇది నిలబడి చేయాలి, అప్పుడు కాళ్ళు చేతులు ఉడుకుతుంటాయి, ఇంకా అప్పుడేం వైద్యం చేస్తాను నేను అని వీరితో అడిగాను నేను. అంటే అప్పుడు గురువు చెప్పాడు, అప్పుడు నుండే నువ్వు శక్తివంతం అవుతుంది, 50 ఏళ్ళ తర్వాతనే శక్తివంతం అవుతుంది. ఈ వైద్య విధానాన్ని నా దృష్టిలో నేను నేర్పించిన వాళ్ళల్లో నంబర్ 1గా కనిపిస్తున్నావు నాకు, కానీ వైద్యం నీకు చాలా మంచిగా ఉంటుంది. సరే అని చెప్పి వచ్చాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు? శిష్యులు అంటూ ఎవరు లేరు. ఇప్పుడు మీరు ఒంటరిగా చేయటం? నేను ఒంటరిగా చేయటం. మా కుటుంబంలో పిల్లలకు నేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు సాయం చేస్తారా? ఇప్పుడు అట్లా సహాయం నేను ఎక్కడ పోయి క్యాంప్ ఉన్నా కూడా కొంతమంది ఇట్లా లేడీస్ కానీ జెంట్స్ కానీ వస్తారు. జెంట్స్కి జెంట్స్, లేడీస్కు లేడీస్, చేతులు కాళ్ళు లాగటం ఇవన్నీ చూపిస్తాను అన్నమాట. నేను ప్రతిదీ పర్టికులర్ అట్లా కొందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అలా వందలలో ఉన్నారు అలాంటి వ్యక్తులు. వాళ్ళు చేసుకొని తగ్గించుకొని చాలా ఫ్రీ అయింది, మాకు చాలా బాగుంది నాన్న, ఇంకా కొంత నీ అవసరం ఉంది అని చెప్పి అట్లా ట్రీట్మెంట్ తీసుకుంటాను. అంటే మంత్ర ఉపాసన అట్లాంటిది ఏమి ఉండదు? ఇంకా నేను దాన్ని పక్కకు పెట్టమన్నాడు గురువు గారు. 2004-05లో మంత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నీకు ఒక మంచి ధ్యాన గురువు దొరుకుతారు అని చెప్పాడు. అన్నట్లుగానే మారం శివప్రసాద్ గారు నాకు ధ్యాన గురువు. ఆ రోజే ధ్యానంలోకి వెళ్ళాను. ఇప్పుడు మనం అటాచ్ అయినట్లాగానే మా షాపుకి వచ్చారు క్లాస్ చెప్పడానికి, నేను అక్కడికి వెళ్ళాను, కూర్చోబెట్టారు, అందరికీ చెప్పినట్లాగా నాకు చెప్పారు. నాకు ఆ రోజు స్పష్టంగా మా గురువు గారు కనిపించారు. స్థితిలో అంటే వాడు చెప్పిన టైం కరెక్ట్ అయింది, నేను లెక్క వేసుకున్నాను. ఆ రోజు నుండి నేను ధ్యానంలోకి వచ్చాను. అట్లా సుభాష్ పత్రిజీ గారిని కలిశాను. వారు కూడా చెప్పారు, నువ్వు గంటల తరబడి చేయాలి, ఇట్లా ఏం జరగవద్దు అట్లా. ఇంకా నేను ఇంట్లో కొన్ని క్యాసెట్స్ ఇచ్చారు, ఇంట్లో పెట్టుకొని టీవీకి మొత్తం గంటలు, ఎందుకంటే నాకు క్యాన్సర్ ఉంది కదా, కాబట్టి దీన్ని పోగొట్టుకోవటం ఎలా అన్నటువంటిది గురువుగారు చెప్పారు నాకు. అది ఎప్పుడు పోతుంది అనేది కూడా చెప్పారు. మా మిస్సెస్, మా ఆడపిల్లలు ఎప్పుడు పోతారో అని చెప్పారు, మగపిల్లలు ఎలాగ ఉంటారో అని చెప్పాడు, నా ఫ్యామిలీకి ఎలా ఉంటుంది అని చెప్పాడు, మా మిస్సెస్కి ఎలా ఉంటుందో చెప్పాడు, మా మిస్సెస్ బాడీ ఎప్పుడు వికెట్ చేస్తుందో చెప్పాడు, నా ఆర్థిక స్థితిగతులను కూడా చెప్పాడు, నాకు వచ్చే రాబడిని కూడా చెప్పాడు. బయట లక్షలలో వస్తుంది, ఏది ఆశించదు. నువ్వు జోలికి పోయినావంటే నువ్వు ముందుకు పోలేవు, అంతా ఎక్కడెక్కడ వదిలేదు. అంటే డబ్బుకి ధ్యానానికి వీటికి ఎందుకు ఆ వ్యతిరేకత ఉంటుందండి? వ్యతిరేకత అని కాదు, అటువైపు పోయినప్పుడు నా బాడీకి ఉన్నటువంటి జీన్స్కు అది నువ్వు ఆ పరంగా వెళ్ళిపోతావు, కానీ ధ్యాన స్థితిలో రాలేవు.
ఈ వైద్యం అందరూ నీదంతంగా బిజినెస్ అంతా అదొక టైప్ ఆఫ్ అయిపోతుంది, పొలిటికల్లోకి వెళ్ళిపోతావు అలా అని వారు చెప్పారంట. అందువల్ల నేను నా మిత్రులు ఎంత చేసినా కూడా అటువైపు వెళ్ళకుండా ఆ డబ్బులను అవన్నీ వదిలేసుకొని దాదాపు నేను ఆస్తులను కూడా వదులుకొని కొన్ని ఏళ్ళ పాటు బయట ఉన్నాను. బయట అంటే ఎక్కడండి? అంటే కడప కొంతకాలం, ప్రొద్దుటూరులో కొంతకాలం ఉన్నా, జమ్మలమడుగులో కొంతకాలం ఉన్నా. అన్ని దగ్గరే కదా? దగ్గరనే అంటే ఏళ్ళవుగా ఈ సమాజానికి దూరంగా ఇట్లా సేవ ప్రతిదీ పిల్లలను చదివించడము, పేద పిల్లలు ఉన్నారంటే మనం కొంత డబ్బులు వేసుకోవడము, మాకు కొంత ఫండ్స్ వచ్చేది అంటే మనలాంటి మిత్రులే ఇచ్చేవారు మాకు. ఇలాంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం. చేస్తూ నా కాలయాపన జరిగింది. ఎక్కడ ఏమీ డబ్బులు ఎప్పుడు సంపాదించాలి. ఫ్లాట్స్ కానీ కొన్ని పొలాలు కూడా వచ్చాయి నాకు, దేన్ని కూడా మన సిద్ధి హరించిపోతుంది. మరి అలాగా చేసుకుంటూ వచ్చి లాస్ట్లో 2004-05లో ధ్యాన స్థితిలో గురువుగారు చెప్పినట్లు అందింది. 2011లో నాకు ఆపరేషన్ జరిగింది, క్యాన్సర్ ఆపరేషన్. ఇంకా నేను 2003 మే 31వ తారీఖు ఆమె బాడీ వికెట్ చేసింది. అంటే అప్పటికి 2004 నుండి ఆమె 2013 వరకు బెడ్ రిజల్ట్. ఆమె కూడా గర్భంలో క్యాన్సర్, 2 బ్రెస్ట్ క్యాన్సర్, భ్రూకుటితంలో కూడా 150 గ్రామ్స్ క్యాన్సర్, 3 చోట్ల ఉంది. 3 తొలగించాను నేను. కానీ కొంచెం మానసిక ఆవేదన, కొంత వాళ్ళ మదర్ చనిపోయింది అది చెప్పలేదు నేను, అది కొంత అంటే చెప్పకపోయినా దాని ఫలితం ఉంటుంది అంటే అవన్నీ ఆమె మీద పడి కొంచెం లాస్ట్లో నాకు చెప్పి నేను ఉండలేను, కష్టం నాకు, నువ్వు నన్ను ఏం చేయదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను పంపడమే మంచిది అని చెప్పేసి 2013 మే 31 8:30కి బాడీ. ఆ తర్వాత ఒక 1 మంత్ నేను సైలెంట్గా ఉన్నా. వాళ్ళ పిల్లలు నన్ను దీంట్లో క్యాంప్స్కి బయటకు పంపారు. ఎందుకంటే మానసికంగా ఇబ్బందిగా ఉన్నావు అని చెప్పేది. అప్పుడు మైన్స్ డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ బెంగళూరులో జనరల్ గారు ఉంటారు, డైరెక్టర్ ఏమో బళ్ళారిలో ఉంటారు, లక్ష్మీనారాయణ. అంటే ధన్బాద్ అనేది అక్కడే ఉంటుందండి? ధన్బాద్ అనేది అక్కడే ఉంటుందా? లేదు, ఆయన మైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, డైరెక్టర్ అనమాట. ఆయన మైన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడంతా ఇలా ప్రోగ్రామ్స్ పెట్టిస్తాడు వాళ్ళకు, ఆ మైన్స్ వాళ్ళందరితోటి పెట్టించి అక్కడ మొత్తం వైద్యము విద్య అన్నీ ఇలా మేళా జరుపుతారు. అంటే మీరు యోగా అవన్నీ నేర్చుకున్నారండి? అంటే అన్నీ మామూలు వస్తాయి, అన్నీ చేశాను నేను కూడా. ఈ ధ్యానానికి పూర్వము యోగా చేసేవాడు. అంటే ఇవన్నీ అంటే బహుశా మీ గురువు గారు ఇవి ఇచ్చింటారు కదా, అంటే ఇవన్నీ మీరు ఎట్లా సమకూర్చుకొని చేశారు? ఇది ఆ డైరెక్టర్ గారు నాకు సమకూర్చాడు. గురువు గారు ఇంత ఇవ్వలేదు, కొంత ఇచ్చాడు, కొంత. అది కూడా చూస్తాను నీకు, మీరు ఫోటో తీసుకోండి. అంటే ఇవన్నీ మెడిసిన్ వాళ్ళు జనరల్గా చూసి చేస్తుంటారు కదా ఈ చార్ట్స్ అవన్నీ. మీకు కాకినాడలో ఒక అతను కృష్ణన్ రాజు అని నాడీపతి చేస్తారు, తెలుసా అండి? తెలుసు. మీ శిష్యుడే ఉన్నాను? శిష్యుడే కాదు నాకు, ఆయన కూడా కడతాల్లో ఉన్నాడు. కడతాల్లో వాళ్ళు హాస్పిటల్ పెట్టారు. అంటే అక్కడ ఎక్కడో పెట్టారని టీవీలో కంప్యూటర్లో మనకు వస్తాయి అన్నమాట ఆయన వీడియోలు కొన్ని. దాంట్లో కూడా ఆయన ఇట్లా రకరకాలుగా చేస్తుంటాడు అనమాట. ఉంది కాకినాడలో ఇప్పుడు కూడా ఉంది వాటి. అవును, సముద్రం దగ్గర సముద్ర స్నానం చేయించి ఇసుకలో మనిషిని పడుకోబెట్టి అంత పడుకోబెట్టేసి ఒక తల తప్ప అవన్నీ చేయొచ్చు, కానీ అంత అవసరం లేదనిపించింది నాకు. చేయొచ్చు కూడా, కానీ అలాంటివి చేయటం వల్ల కొంత నెగిటివ్ వస్తుంది మనకు. దాన్ని మనం వదులుకోకపోతే కొద్ది కష్టం అవుతుంది. అలాగా కొంచెం కృష్ణరాజు గారు కొద్ది ఇబ్బంది అయింది ఆయనకేనా? ఆయనకు.
అంటే జలగలు అంటే రకరకాలుగా చేస్తారు. ఏవో చేస్తారు. నేను అలాంటివన్నీ ఆయన కలిసారా మీరు? మనకు కర్తాల్లో నాకు 2013లో నాకు అక్కడ అవకాశం ఇచ్చింది ఆయనే. ఇట్లా మేళా జరిపారు డిసెంబర్లో. ఇది చైనా వాళ్ళదండి? ఇది మీరు కూడా సహస్రం నుండి మనకు ఇట్లా భృగుటితము, ముక్కు ద్వారా శ్వాస స్వర పీఠిక నుండి హృదయ కవాటంలో మొత్తం చిన్న పెద్ద ప్రేవులతోటి మొత్తం జీర్ణాశయము ద్వారా పిత్తాశయము, మనం ఇది పొత్తి కడుపుతో అంగం చివరి భాగం అంటే ఇలాగా C17, T16, T6 to 12, దాని తర్వాత L5 ఇలాగా బ్రస్ట్ అయిపోయింది. దీన్ని బట్టి మనము వైద్యం చేస్తాం. వీటిల్లో ఏమన్నా సమస్య ఉన్నా చేస్తారా మీరు? లేదమ్మా, ఇవన్నీ కూడా మనకు మన బాడీలో ఇలా ట్విస్ట్ అయిపోతాయి. ఇప్పుడు చూడు 3, 4, 5, 6 కుడి భుజంలోకి వచ్చింది. ఇక్కడ 2, 1, 7, 6 దాదాపు మొత్తం కుడి భుజంలోకి వచ్చింది. అంటే కీడు భాగాన్ని హరించింది. ఏది ఇది? C17 మొత్తం ట్విస్ట్ అయింది, గడియారం ముళ్ళులాగా ఇలాగా. కొందరికేమో కుడికి వస్తుంది, కొందరికి ఎడమకు వస్తుంది. చెప్పలేము, ఈ ప్రతి ఒక్కరికి ఒకేలాగా వస్తుంది అని చెప్పలేము. కుడికి రావచ్చు, ఎడమకు రావచ్చు. ఎడమకు వచ్చినప్పుడు హార్ట్ పైన వెయిట్ పడుతుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుడికి వచ్చినప్పుడు మాత్రము 2 కిడ్నీస్ బ్రస్ట్. అంటే ఇప్పుడు ఇవి ఇక్కడికి వచ్చాయి కదండి, ఇక్కడ సరి చేస్తే ఇక్కడ కూడా సరి అవుతాయా? అంతే. ఇప్పుడు ఇదంతా ఈ కండరం, ఇది స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలి కదా. ఈ స్ట్రైట్గా లేకుండా 17 డౌన్ అయిపోయింది. అది ఎక్కడికి వచ్చింది? షోల్డర్లోకి వచ్చింది. ఈ షోల్డర్ ఎక్కడికి వచ్చింది? చెస్ట్లోకి వచ్చింది. ఈ చెస్ట్ ఎక్కడికి వచ్చింది? లంగ్స్ మీదకి వచ్చింది. చూడు, అంటే సూక్ష్మ శరీరంలోకి ఈయన బాడీ ఆల్రెడీ సెట్ అయిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ భౌతికం సూక్ష్మంలోకి మారకపోవడానికి కారణము బెల్ట్ ఒకటి, ఆయన నిలబడ్డ పొజిషన్ ఒకటి, బ్యాక్ వీన్ ఎక్కడ నిలబడినా కానీ, అది మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ మనం వేసిన ప్రతి అడుగు ట్విష్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. ఇలా ఉన్నటువంటి పాదము మనకు 40-45 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇలా అయిపోతుంది. కానీ ఇలాగే ఉంటుంది మనకు. ఇలా ట్విష్ అయిపోయి ఇక్కడ గిరిగ దగ్గర కింద భాగంలో చుట్టుకుంటుంది కొంత నాడి. అది మళ్ళీ లాగి ఇక్కడికి వచ్చి ఇలా కట్టుకోకూడదు, జస్ట్ కట్టకూడదు, కిందికి లేదా ఇలా పట్టుకోవాలి. అది మరి తర్వాత చెప్తాను. నెక్స్ట్ నీ దగ్గరకు వస్తుంది. నీ దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోతుంది. అక్కడ నీ దగ్గర స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా మూలాధార చక్రం దగ్గరకు వస్తుంది. వచ్చి మొత్తం కంప్లీట్గా మన భాగం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఉదాశయం ద్వారా లోపలికి వెళ్ళిపోయి కుండల్ని పడుతుంది. కుండలి అంటే ఇది L5. L5 దగ్గర నుంచి మనకి ఇట్లా గుర్రం చోకలాగా కుచ్చుగా ఉంటుంది మూలాధారం కింద. దానికి మన 1 అలా స్టార్ట్ అవుతుంది. 2 ఆనాళం కూడా దానికి ఎక్కుతుంది. అలాగా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పుడు తిరుగుతుందో జస్ట్ అప్పుడు కుడి ఎడమ డిస్క్ ఇలా ఉంది. ఇలా ఉన్నటువంటి డిస్క్ కాస్త ఇలా ఇలా ఉంది. అప్పుడు ఇదేమో స్ట్రైట్గా ఉంటుంది, ఇదేమో పడిపోయి ఇలా కిందికి వచ్చేస్తుంది దగ్గర. ఇలా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ షోల్డర్ కూడా పైకి కొందరు ట్విష్ అయిపోయి ముందుకు పడిపోతుంది. పై C17 T6 వరకు
3 కానీ 4 కానీ లాగేస్తాం. ఇట్లా మొత్తంగా టోటల్గా మన బాడీలో 12, 14, 18 ఇంచి వరకు ట్విస్ట్ అయిపోతుంది. ఆ అయిపోయినటువంటి నాడీనే ఇది. అలా ట్విస్ట్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఇలా తిరిగిందనుకో, ఒకసారి ఇలా తిరిగినప్పుడు ఈ కండరం అవతల పడిపోతుంది, ఈ స్పైనల్ కార్డ్ లోపలికి వస్తుంది. అప్పుడు ఈ బ్యాలెన్స్ ఎంత ఎక్కడికి రావాలి? ఈ షోల్డర్లోకి రావాలి. ఈ షోల్డర్లో ఎక్కడ రావాలి? చెస్ట్లోకి రావాలి. అలా అయిపోయినటువంటి మజిల్స్ని అంతా మనము మొత్తం 7 వారాల లోపల నకసిక పర్యంతము వాటిని వెతికి 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 ఎక్కడ బ్లాక్ ఉన్నా కానీ ఎముకకు చుట్టుకుంటుంది కొందరికి నాడి. ఆ నాడిని అంతా బయటికి తీసుకోవాలి. అది కండరానికి కలపాలి. ఆ 3 కలిపి ఎముకకు చేర్చాలి. ఆ 4 కలిపి కీలు భాగాన్ని సెట్ చేయాలి. ఇలా 7 వారాలు మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మొత్తం టోటల్ బాడీ. ఇక్కడ ఏమన్నా సమస్య ఉంటే ఏమవుతుందండి? L5 ఏం లేదు, ఇంకా ఇక్కడ కిడ్నీ డౌన్ అయిపోతుంది. అంటే ఇంకా డౌన్ అయిపోదు, చెడిపోదు. ఆ నాడులన్నీ ఆ 250 గ్రాములు ఉన్న కిడ్నీ చుట్టూ బంతిలాగా చుట్టుకుపోతుంది అంతే. కానీ మనం బ్రస్ట్ అయిపోయింది అంటాము. ఎప్పుడవుతుంది అంటే అది 4th స్టేజ్కి వెళ్ళినప్పుడు బ్రస్ట్. అప్పుడు కారణము మనలో ఉన్నటువంటి, ఇప్పుడు ఉడుకు కాలువ ఉంది, దాంట్లో కాలువ సక్రమంగా ఉంటే నీళ్ళు వెళ్ళిపోతే మనకు స్మెల్ లేదు. అలా వెళ్ళనప్పుడు ఏమవుతుంది? స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? నీళ్ళు వేసి కొడతాము. ముందు చెత్తను తీస్తాము, తర్వాత నీళ్ళు వేసి కొడతాము. అలాగే మన బాడీలో నాడంతా ట్విస్ట్ అయింది. ట్విస్ట్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి వాయువు నీరుగా మారుతుంది. నీరు మనకు ఫ్లూయిడ్గా మారిపోతుంది. ఆ ఫ్లూయిడ్గా ఎప్పుడు మారిందో అది గడ్డలు గడ్డలుగా అయిపోయి స్మెల్ వస్తుంది. వచ్చినప్పుడే కిడ్నీస్ ఖరాబ్ అయినాయి అని చెప్తాను. అంటే ఇప్పుడు ఈ వెన్ను వంగినా ఎక్కడ వంగినా మీరు సరి చేస్తారు మొత్తం. ఈ వెన్నును దృష్టిలో పెట్టుకొని C17, T16, 6 to 12, 1 to 5 నువ్వు మనం బ్రేక్ చేస్తాము, చూస్తాము. అప్పుడు నీ ఫేస్ రీడ్ చూసుకోవటం మనకు వేరే ఉండదు. నేను ఇలా కళ్ళు చూడను. టేబుల్ మీద పడుకున్నప్పుడు నాకు ఏముంటుంది? ఓన్లీ నీ ఫేస్ మాత్రమే రీడింగ్ ఉంటుంది భృగుటితంలో. ఇప్పుడు మనము నీ బాడీలో నా 2 చేతులతో ఇక్కడ నీ దగ్గర స్టార్ట్ చేస్తాను. చేసి మొత్తం బాడీలో ఎక్కడెక్కడ ఏముందో గమనించాలి. అప్ అండ్ డౌన్, లెఫ్ట్ రైట్ చూస్తూ ఉంటే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది మొత్తం ఎక్కడ బాడీ ఎముకకు చుట్టిందా, కండరంతో కూడుకునిందా, లేక వాతపిత్తంతో ఉందా. అప్పుడు మనం వెంటనే వాతపిత్తంతో ఉంది అంటే ఆ ప్రదేశంకు వెళ్ళి టచ్ చేయాలి. అలాగా ఏం లేదు, వాతం, పిత్తం, కఫము ఎముకకు ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? మనం చేయి తీసి మన ఎనర్జీని తీసి అక్కడ మీ బాడీలో ఆ ప్లేస్లో ఎక్కడైతే ఆ ఎముకకు ఉన్నటువంటి యొక్క ఆ నాడిని టచ్ చేసి అంతే. ఇప్పటికే జస్ట్ అలా అలా అనేటప్పటికీ ఆ ఎముకలో ఉన్న నాడంతా సర్పంలాగా బయటకు వస్తుంది. వచ్చినటువంటి దాన్ని ఇక్కడ పైన కండరం ఉంది కదా, దీన్ని మెల్లగా అట్లా పాస్ చేస్తే అవి 2 ఏకమవుతాయి. అవి 2 ఏకమవుతూనే మెల్లగా ఒక్కసారి అలా అన్నామంటే అవి 2 కలుపుకొని ఎముకకు టచ్ అవుతాయి. అవి 3 మళ్ళీ ఒక్కసారి మనం మళ్ళీ అలాగా జస్ట్ ట్యాపింగ్ కానీ అలా ఎనర్జీ పాస్ చేయటం కానీ ఇప్పుడు చేస్తాము. ఇమ్మీడియట్గా మొత్తం అది ఏకమై కీలు భాగం కూడా సెట్. ఇప్పుడు ఏమైంది? మన బాడీలో మొత్తం వ్యవస్థ అంతా కరెక్ట్ అయింది. అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ కాస్త వాయువు నీరుగా మారింది. నీరు కొంతకాలానికి ఫ్లూయిడ్గా ఉంది. ఆ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం 1, 2 వచ్చేస్తూ ఉంటే క్లియర్ అయింది. ఇది రావడానికి 7 వారాలు. సడన్గా ఏదో ఒక 2 రోజుల్లో, లేకుంటే ఇంకా నా దగ్గర శక్తి ఉంది కదా అని బాడీ మీద పడి లాగి అలా చేయటము అదంతా నాకు మంచిది కాదు, చేయించుకున్న వారికి మంచిది కాదు. ఒకవేళ లేదు ఇలా ఇలా అని ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాము. అటువంటివన్నీ వారి విద్య, అది వారికి తెలుసు. నేను విమర్శ కాదు, అది వాళ్ళు అలా చేస్తారు కానీ నేను అలా చేయలేను.
నేను అలా చేస్తే నాకు రాదు. నేను బాడీ టచ్ అయ్యి లాగినప్పుడే మనకు వస్తుంది. వచ్చినటువంటి నా ప్లస్ మీలోకి వస్తుంది, మీలో నెగిటివ్ నాలోకి వస్తుంది. వస్తే ఆన్ ది స్పాట్లోనే నా కాళ్ళ ద్వారా బయటకు పంపించేస్తాను. నేను కూడా విశ్వానికి అందిస్తాను. నాలో ఏముండదు అంటే నేను లేదు నాకు వెయిట్ వచ్చింది, నాకు ఎట్లా తెలుస్తుంది నీకు అంటే మీ బాడీ ఏమో లైట్ అవుతుంది అని మీరు చెప్తుంటారు, కళ్ళు మూసుకుంటారు, చాలా లైట్గా ఉండండి అని చెప్తుంటారు. కానీ అప్పుడు నా బరువు బాడీ బరువు ఎక్కింది. అప్పుడు నేనేం చేయాలి? టకాన వదిలేసుకోవాలి. అది ఎలా వదలాలి అనేది నాకు తెలుసు, మా గురువు గారు నేర్పించారు. కాబట్టి నేను కాళ్ళు చేతుల ద్వారా ఆన్ స్పాట్ 75% వర్తిస్తాను. మళ్ళీ రిలాక్స్ అయ్యి 25 అలా బయటకు. అలా రాజశేఖర్ గారు అలా చనిపోయేదానికి కూడా దానికి ఏమన్నా కారణం ఉందంటారా? రాజశేఖర రెడ్డి గారు అలా చనిపోయి మరి కోరికనే 60 years కదా ఆయన అంటే 60 ఏళ్ళు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నారే అంత అంతే కదా. 60 ఏళ్ళ తర్వాత మనము అంటే ముందుగా ఊరికే చెప్పేవాడు మనము ఈ వ్యవస్థలో ఉండకూడదు అని, కానీ వారికి తెలుసు. నేను అనుకుంటాను అందుకే ఆయన కరెక్ట్గా 60 వచ్చింది, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాడు. 60లోనే ఆయన ఫస్ట్ పూర్తి చేసుకున్నాడు, వెంటనే చనిపోయాడు. ఇది సెకండ్. లేడీస్కి ఇలా ఉంటుంది. కారణము వాళ్ళకు ప్రోస్టేట్ గర్భాశయం ఉంటుంది, పిత్తాశయం ఉంటుంది, జీర్ణాశయం ఉంటుంది, గాల్ బ్లాడర్ 4 బ్యాగ్లు ఉంటాయి. మాకేమో 3 ఉంటాయి. అందువల్ల మీకు ఇలా వస్తుంది, మాకేమో ఇలా ఉంటుంది. ఇది సూర్యచంద్ర నాడి పట్టినప్పుడు అంగానికి ఇలా వస్తుంది. సూర్యచంద్ర నాడును బిగించినప్పుడు ఇలా వస్తుంది. అంటే ఈ నాడులు చల్లబడిపోయాయి అంటారు కొంతమంది. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడేమో ఇంకా మన బాడీలో అంత అపశవ్యంలోకి వెళ్ళిపోతుంది. ఎముక కన్నా చుట్టుకుంది. ఇప్పుడు వీరికి ఎముకలో ఉంది, నీ బాడీలో కండరంతో కూడుకొని ఉంది. చూడు మీ ఇద్దరికే తేడా ఉంది. ఈయన నాడులంతా మొత్తము 7వ శరీరంలోకి భౌతికం మారింది, కానీ భౌతికం మాత్రము మారలేదు. ఎందుకు మారలేదంటే జస్ట్ ఆయన నిలబడము, నడవడము, పడుకోవడము, ఈ 3 వల్ల. ఈ 3 మీరు ఆ పోస్టర్ ద్వారా మీరు ఎప్పుడు చూడగలుగుతారో ఒక్క నిమిషం ఇస్తాను మీకు. చూడి, ఇది 1 2 3 పడుకునే విధానం. ఇట్లా పడుకోవాలి అంటే చేతులు ఇలానే అని కాదు, ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది తల పైకి ఉందంటారా? తల పైకి ఉందా? ఏం లేదు, అంటే వెల్లకిలా పడుకున్నారా? వెల్లకిలా పడుకున్నాను. ఇప్పుడు వెల్లకిలా పడుకొని చేతులు 2 చాపచ్చు, ఇలా తల కింద కూడా పెట్టుకోవచ్చు. కొందరికి రాదు అలా పెట్టుకోవటానికి, ఎందుకంటే ఈ షోల్డర్లో పెయిన్ వస్తుంటుంది, అందువల్ల పెట్టలేరు కొందరు. తల కింద పెట్టుకోవడం మంచిదే అంటారు చాలా మంది. తలకి చేతులు పెట్టద్దే, తలకి చేతులు పెట్టద్దు అంటారు. పెట్టుకొని పడుకుంటారు, కానీ పిల్లో వేయకూడదు. ఎంతవరకు? షోల్డర్ వరకు, ఓన్లీ జస్ట్ ఇంతవరకు ఇక్కడికే పిల్లో వేయాలి. చేతులు కూడా ఇక్కడనే పెట్టుకుంటాము ఆ పిల్లో పైన. అప్పుడు ఏమవుతుంది, మధ్యలో రివర్స్ లాగా ఉంటుంది, బ్రిడ్జ్ లాగా ఉన్నప్పుడు ఆ C17 యాక్టివేట్ అవుతుంది. శ్వాస పీఠికలు మనకు ఓపెన్ అవుతుంది. మెయిన్ మూలం ఏమిటంటే మన అంకువే. ఈ అంకువ ఇలాగా ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది రైట్. కొందరికి లెఫ్ట్తో వస్తుంది. గడియారంలో ముళ్ళు ఎలా సెకండ్లో తిరుగుతుందో అలా కొందరికి, నిమిషాల ముళ్ళు ఎలా తిరుగుతుందో అలా కొందరికి తిరుగుతుంది. కారణము వాత పిత్త కఫాలు ఉన్నటువంటి వాళ్ళకు అంత స్పీడ్గా తిరుగుతుంది. అది లేని వారికి సెకండ్ల ముళ్ళు లాగా తిరుగుతుంది. ఇంకా 4th స్టేజ్ వచ్చిందంటే గంటల ముళ్ళు ఎలా తిరిగిపోతుందో అలా తిరుగుతుంది. అంటే చాలా నిదానం అయిపోతుంది అంటారా? ఇది 1 2 3 ఇక్కడ కూడా. అంటే ఏది ఇందులో ఉత్తమమైంది ఇదా అండి? ముందు ఇది ఫస్ట్ పడుకోవాలి, ఇది 1 hour ఉండాలి. ఇక్కడ ½ hour ఉంది. కొంతమంది ½ hour కూడా పడుకోలేరు, పావు గంటతో స్టార్ట్ చేయాలి. కొంతమంది పావు గంట కూడా పడుకోలేరు,
10 నిమిషాలు పడుకోవాలి ఫస్ట్ డే. రెండవ రోజు ఒక 3 రోజుల పాటు, 3 రోజుల తర్వాత మార్చుకోవాలి. 15 నిమిషాలు మనం పడుకున్నాము, హాఫ్ అన్ అవర్కి వచ్చేటట్టు. 5 నిమిషాలు పడుకున్నాము, 10 నిమిషాలకు వచ్చేటట్టు. 10 నిమిషాలు పడుకున్నాము, 20 నిమిషాలు ఉండేటట్టు ఈ ఆసనంలో ట్రై చేయాలి. పెంచుకుంటూ పోవాలి. సెకండ్ ఇది బి. ఇప్పుడు చేతి కింద లేదు, ఓన్లీ ఇలాగా. నీకు నీ బాడీ అలా ఎందుకు ట్విస్ట్ అయ్యిందంటే ఎక్కువగా ఇలా కట్టేస్తావు, లేదంటే టకానా ఇలా కట్టేస్తావు. రెండు చేస్తున్నావు, అందువల్ల నీ బాడీ అలా అయింది. కరెక్ట్గా ఉంది, ఎందుకంటే 7 అంత చక్కగా ఎవరికి ఉండదు. ఈ T6 ఇక్కడ T6లో ఉంది నీ ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ఇది మనకు కిందకు పైకి ఇక్కడ మూలం హృదయకవాటం దగ్గర మెయిన్. అక్కడ నీవు అపశల్యం చేస్తున్నావు. ఇది అపశల్యం, ఇలా చేయకూడదు. ఇలా మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మనం ఇంకా 1, 2, 3 దేహాల్లో ఉన్నట్లే లెక్క. నువ్వు సూక్ష్మంలోకి మారనీయాలని భౌతికాన్ని, అది మారుతానంటుంది, నువ్వు మారనివ్వట్లేదు, పట్టుకుంటున్నావు. లేదంటే ఇలా పెడతాం. ఇది కూడా తప్పు. మనం ఏం చేయాలి, ఎక్కడ నిలబడ్డాలి, ఇది తీసుకున్నాను. ఇది అయిపోయింది. ఇది 1, 2, 3 అయింది కదా. నెక్స్ట్ సేమ్ అంటే, కాకపోతే ఇక్కడ రైట్కి వస్తుంది, లెఫ్ట్ తల, స్ట్రైట్ రైట్ 3 మారుతుంది. ఓన్లీ సేమ్ అది ఇది 2 ఒకటే. చెప్పిన విధంగా ఎడం భుజం నొక్కు. ఈ భంగిమలో చెప్పిన విధంగా తల నిటారుగా మధ్యలో కొంత సమయం ఉంచాలి. మళ్ళీ సమయాన్ని కుడివైపు భుజమునకు పూర్తిగా తిప్పి కొంత సమయం ఉంచవాలి. అలాగే కొంత సమయం అంటే మనం హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంటే 1 అవర్. ఇప్పుడు 1, 2, 3 గంటలు పడుకున్నాం, అయిపోయింది. తర్వాత 4వ గంట వచ్చేసి లెఫ్ట్, ఫస్ట్ రైట్ తిరగాలి. రైట్ చేయి చాపుతాము, రైట్ కాలు చాపుతాము. లెఫ్ట్ కాలును ఏం తీసుకుంటాం, మనము వి షేప్లో పెట్టుకుంటాం. ఇలాగా మన చిన్న బిడ్డను మనం పడుకోబెడతాము. వాడు కొద్దిసేపటికి ఏం చేస్తాడు, ఆ చేతులు 2 పైకి పెట్టుకుంటాడు, కాలు ఇలా ముడుచుకుంటాడు, పడుకుంటాడు. ఒక్కొక్కసారి ఈ చేయిని తీసుకొని దగ్గర పెట్టుకుంటాడు. మనం గమనిస్తున్నామా? కానీ మనం పెద్ద అయిన తర్వాత అలా పడుకోవటం ఉత్తమం. ఇది భగవంతుని యొక్క నిర్ణయం. అందుకే ఆ చిన్న బిడ్డ మనం పడుకోబెట్టాము, మనం చక్కగా పొత్తిడిలో పెట్టి పెట్టుకుంటాము. వాడు అట చేసి పొత్తిడి వెడల్పు చేసి చేయి చాపుతాడు, ఈ చేయిని పైకైనా చాపుతాడు, లేదా ఇలానే పెడతాడు. కుడికాలను స్ట్రైట్గా పెడతాడు, ఎడం కాలను తీసుకొని వచ్చి కుడికాలు మోకాల దగ్గర పెట్టుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. మనం చూస్తాము, కానీ వాడు అలా పడుకున్నాడు అని ఇలా పెట్టుకుంటే మనం ఏమంటాము, వీడు చిన్నప్పుడు మట్టి పనేమో చేశాడు గత జన్మలో, అందుకే చేతులు పైకెత్తుకొని గంపెత్తుకొని పోతున్నాడు చూడి అని అంటుంటారు మన వాళ్ళు. అందుకే వీడికి మెడ కింద అంత మట్టి అంత ఎక్కువైంది అని మాట్లాడుతూ ఉంటాడు. భగవంతుడు ఉంటాడు వాడిలో, వాడి యొక్క మొత్తం ఆ లోపల 9 నెలలు పడినటువంటి బాధను ఆయన ఎప్పటికప్పుడు సరి చేస్తుంటాడు. అది వాడి వ్యవస్థ. అలా స్ట్రైట్గా పడుకుంటాడు, ఇలా పడుకుంటాడు. ఇది 1, 2, 3 గంటలు. అప్పుడు 6 గంటలు. మనం పడుకున్న సమయం నుంచి లేచే సమయానికి 6 గంటలు. కరెక్ట్గా 5, 5:30, 6 అవుతుంది, లేచేస్తాము. లేస్తూనే ఇమ్మీడియట్గా వాష్రూమ్ పోతాము. 1, 2 ఏమైనా ఉంటే పోగొట్టుకొని మనం బయటకు వచ్చి బాగా మళ్ళీ వాటర్ తీసుకోవాలి. ఒక 1 లీటర్ నీళ్ళగా తీసుకొని 1 ఫీట్ గ్యాప్ చేసి ఇట్లా వీ షేప్. సహజంగా మనకు బ్యాక్ వీ ఉంటుంది. ఆ బ్యాక్ వీను పోగొట్టి ఏం చేయాలి, ఫ్రంట్ వీకి చేసుకోవాలి. చేసి ఇలా నిలబడాలి. 2 కాళ్ళు ఇలా దూరం పెట్టుకోవచ్చు, దగ్గరనే పెట్టాలి అనేది ఏం లేదు. మన డిస్కుకు కన్వీనియంట్గా ఇలాగా ఎంత అవసరమో అంత. ఇప్పుడు నాకు ఇది కన్వీనియంట్, ఇలా ఉంచడం. చూడు, వెనక ఎక్కువైంది, ఫ్రంట్లో ముందుకు, ఫ్రంట్ వీ అంటాము.
సహజంగా మనిషి ఎలా నిలబడతాడు, ఇలా నిలబడతాడు. అక్కడ నిలబడ్డా కూడా నువ్వు ఎవరినైనా చూడు అలా నిలబడ్డాడు అంటే మూలాధారం L5 క్లోజ్ అయ్యింది. తర్వాత డైరెక్ట్గా T6 పట్టుకునేది అతనికి. అంటే కిందిది పైకి యాక్టివేట్ కాలేదు, పైనుంచి కిందికి యాక్టివేట్ కాలేదు. మనకు అర్థమైపోయాయి బాగా. అంటే ఇప్పుడు ఇలా పెట్టుకుంటే యాక్టివేట్ అవుతాయి అయింది. అలా పెట్టుకొని నువ్వు ఒక 5 మినిట్స్ చూడు, ఇమ్మీడియట్గా నీకు అన్ని గిరిగ దగ్గర అక్కడ నుండి మోకాల దగ్గరికి దుమదుమలాడుతుంది. ఎప్పుడు అలా వచ్చిందో ఆ పెయిన్, నువ్వు పెయిన్ అనుకోండి నన్ను వదలచదు. ఆ పెయిన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు సర్క్యూట్ పెరిగింది. అంటే కండరంలో నుంచి నాడి చుంచుకొని బయటకు వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనం మొక్కను లాగుతున్నాము, అప్పుడు మనకు పలపల శబ్దం వస్తుందా? అలాగే మన కండరంలో కానీ ఎముకకు ఉన్నటువంటి నాడి మనం అలా నిల్చున్నప్పుడు, ఇప్పుడు మనం బండి బయట పెట్టాము, తాళం వేసాము, కారు పెట్టాము, తాళం వేసాము, ఇంటికి తాళం వేసాము, ఇక్కడికి వచ్చాము, సేఫ్గా ఉన్నాము. అలాగే మనము మన బాడీకి ఇదొక తాళం ఇలా పెట్టడం. తర్వాత ఇలా కానీ చేయకూడదు. ఇమ్మీడియట్ ఏం చేయాలి? 2 చేతులను ముందుకు ఇలా కలుపుకోవాలి. కుడిని ఎడమతో కానీ ఎడమను కుడితో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదే అని పర్టికులర్ ఏం లేదు, మన ఇష్టం. మనకి ఏది ఇష్టమైతే దాన్ని కలుపుకొని దాన్ని మన కుండలి దగ్గర చేర్చాలి. ఇలాగే దీన్ని కలుపుకోవాలి 2 ఇలా. ఇప్పుడు బాడీ లాక్ అయ్యి ఇంకా స్పైనల్లో యాక్టివేషన్ ఒక్కొక్క చక్రం ఓపెన్ అవుతుంది, లాగుతూ ఉంటుంది. అలా అయినప్పుడు మన బాడీలో అంత పెయిన్ వస్తూ ఉంది. పెయిన్ వస్తున్నంతసేపు మనం ఏమనుకోవాలి? ఆపరేషన్ జరుగుతుంది నా బాడీకి అనుకోవాలి. దాన్ని నేను కళ్ళు మూసుకున్నా అంటే ఇంట్లో ఉంటే, కానీ వీధిలో నిలబడ్డాం మనం బస్ కొరకు, కళ్ళు మూసుకుంటే అట్లా బస్సు వెళ్ళిపోవాలి, లేదా ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? మన కంటితో ముక్కు చివరిని చూస్తుండాలి, ధ్యాసతో శ్వాసను గమనిస్తుండాలి, నిలబడాలి, కంటితో మన పని చూసుకోవాలి, చెవితో శబ్దాలు వినాలి, అన్నీ ఎరుకతోనే ఉండాలి. ఉండి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నంతసేపు ఎంతో కొంత నాడి నీ బాడీలో రావాలి. నీ బాడీ ఆపరేషన్ అవుతుంది, ఇది సత్యం. నాకు నేను చేసుకున్నది, నాకు 1 కిలో T6లో ఉన్నటువంటి బ్లడ్ క్యాన్సర్ పోయిందంటే నాకు ఎవరు చేయలే, నాకు నేను చేసుకున్నాను. నా పిల్లలు ఏం చేస్తారంటే దువ్వెలతో నా పాదాలు పైన కొన్ని ప్లేసెస్ చెప్తే అక్కడ ఆ దువ్వెలతో అలాగా అనేవారు. ఎందుకంటే వాళ్ళని తాకనిచ్చేది లేదు. ఆ నీటి వాళ్ళ పోయిందనుకో కష్టం కాదు అని నేను అన్నా కూడా వెంటనే వాళ్ళు అలా సర్చ్ చేశారు. అట్లా నాది నేను పోగొట్టుకున్నాను. ఇది ఒక పొజిషన్. మనం నడిచేటప్పుడు కుడికాలు వేసాము, వెంటనే ఎడమ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇది వెనక్కి వచ్చింది, ఇది ముందుకు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? కుడికాలు వచ్చి నువ్వు ఒకటే దూరంగా ఉంటుంది, ఇలా నడవాలి నడిచేటప్పుడు. అప్పుడు ఆటోమేటిక్గా మనం మొత్తం మజిల్స్ అన్నీ అక్కడ ఎలా పట్టిపోయిందో అవన్నీ ఓపెన్ అవుతాయి. ఆ వాయువు టైట్ అవుతుంది, ఆ వాయువు ముందు బిగుస్తుంది. ఎప్పుడు బాడీ టైట్ అయిందో వాయువు నిలబడలేదు. వాయువు ఎప్పుడు పోయిందో కండరం మజిల్ కదులుతుంది. మజిల్ ఎప్పుడు కదిలిందో నాడి నరాలు కండరము మమేకమవుతాయి. అవి 3 ఎప్పుడు ఏకమవుతాయి? బోన్కు సెట్ అవుతాయి. వెరీ సింపుల్. నిలబడడం అలాగా, నడవడం ఇలాగా, పడుకోవటం అలాగా. ఈ 3 చేస్తే మనము 50 to 75% మీ బాడీ రికవర్. మనం ఏం చేయనక్కర్లేదు. నాకు ఫస్ట్ లాంగ్ సైట్ ఉండేది. ఈ విధంగా మనము ఆఫ్టర్ వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత అర్లీ మార్నింగ్ మనం లెగుస్తాం కదా, అప్పుడు మనం ఇట్లా ఆ వీ షేప్లో నిలబడి మన 2 చేతుల్లో వెనక్కు తిప్పాలి. ఇలాగ ఇష్టం, మన ఇష్టం, ఎంతసేపు అయినా తీసుకోవచ్చు. కానీ ఇలా ముందుకు తిప్పకూడదు. మరి దిస్ ఇస్ రాంగ్. ముందుకు తిప్పటం తప్పు. కారణం ఆల్రెడీ మనకు షోల్డర్ ముందుకు వచ్చేసింది. మనం ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. ముందుకున్నటువంటి షోల్డర్ను ఇలా తిప్పినప్పుడు 1, 2, 3 మజిల్స్ 3 నాడులు కండరాలు ఎముక సెట్ అయిపోయి ఇలా
మనకి ఎంతసేపు ఇష్టమైతే అంతసేపు తీసుకో. సహజ యోగాల వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా తిప్పి ఇట్లా ముడి వేస్తారు, అది మీరు గమనించారా? ఇది ఈజీ పోతుంది అవన్నీ ఏవో. అదే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రెండు చేతులు ఇలా తిప్పుతూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ముడి వేసేసి అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు చెయ్యి ఇలా పెట్టినా కానీ మన శక్తి బయటికి పోదు, ఇలా ముడి వేసేసిన తర్వాత దాని తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఆ ముడి విప్పి ఒక్కొక్కరి ఎనర్జీ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇది నా గురువు గారు నాకు ఇచ్చినటువంటి యొక్క అనేక రకాలు ఉంది. నేను ఇవే గొప్పది అని చెప్పలేను, ఎందుకంటే నా గురువు చేత నేర్చుకున్నటువంటి విద్య ఇది. అందులో 4th స్టేజ్ క్యాన్సర్ నుండి నేను బయటకు వచ్చి ఈరోజు కొన్ని వేల మందికి నా సేవను అందించిన, కొన్ని వేల మందికి అందించిన. అందుకు నా ధైర్యం, ఎవ్వరు కూడా నా వల్ల ఏమి ఇబ్బంది కలగలేదు. మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. వాళ్ళ కర్మ తొలగినప్పుడే మనతో మమేకం అవుతారు. మనం బలవంతం చేసేది ఏమి ఉండదు, అయాచితంగా కానీ అలా ఏమి ఆటోమేటిక్గా కలవటం అలా. ఇలా పనుకున్న తర్వాత అంటే అది 3 గంటలు 6 గంటలు అయింది. మనం లెగిసాము, లెగిసిన తర్వాత వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇది చిన్న స్మాల్ ఎక్సర్సైజ్, జస్ట్ కొంచెం వాటర్ తీసుకోవాలి, వెంటనే చేతులు ఇలాగా 15-20 నిమిషాలు మన ఇష్టం. ఇది సెకండ్ అంతే. ఒకసారి ఏమో కుడి చేయాము, ఇప్పుడు ఎడం చేయగలుగుతుంది. ఇక్కడ 2 ఒకటే ఇచ్చాడు. అంటే ఒక చెయ్యి ఫిక్స్డ్ పెట్టుకుంటావా? పెట్టకూడదు, 2 తిప్పాలి, 2 తిప్పాలి. ఇప్పుడు కుడి ఎక్కువ యాక్టివేట్ అవుతుంది, ఎడం తక్కువ తిరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎడమ ఎక్కువ అవుతుంది. ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఇవి చూసుకోవాలి, ఇక్కడ 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 గమనించి ఏది టైట్గా ఉందో దాన్ని ముందు యాక్టివేట్ చేయాలి ఎక్కువ సార్లు. 2 ఉన్నాయనుకో సమంగా తిప్పేసేయాలి. ఒకటే మనకు బరువుగా ఉందనుకో ఆ బరువు ఉన్న దాన్ని ఎక్కువ అనాలి. ఇది 3-4 సార్లు తిరిగినప్పుడు ఇది ఒక్కసారి తిరిగి రావాలి. 2 బరువుగా ఉన్నాయి మనకు, 2 సమంగా తిప్పేయచ్చు. అది ఆయా సమయాన్ని బట్టి ఆయా వ్యక్తిని బట్టి చేయవలసింది. ఇలా మిద్దం అని మాత్రం చెప్పడానికి వీలు ఉండదు, అందరికీ ఒకే విధంగా. కానీ మళ్ళీ ఉల్టా చేయాలి కదా అని మనం తిప్పి ముందుకు చేయకూడదు, తప్పు రాంగ్ అయిపోతుంది. మనం చేసిన పని అంతా వృధా అయిపోతుంది. మనం చేసిన పని ఒకటే వెనక్కే తిప్పేసి, అది నేను చెప్పిన విధంగా వారి యొక్క దేహాన్ని బట్టి 2 చేతులు బరువుగా ఉన్నాయంటే 2 తిప్పాలి. కుడి చెయ్యి బరువుగా నిన్నప్పుడు కుడి చెయ్యిని ఎక్కువ తిప్పాలి, ఎడం చెయ్యి తక్కువ ఉన్నప్పుడు దీన్ని తక్కువ చేయాలి. దీని తర్వాత ఇలా నిద్రలేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఒక గోడకు ఒక ఫీట్ ముందు దూరంగా 12 ఇంచెస్. అప్పుడు కూడా మనం ఏం చేయాలి, మన 2 కాళ్ళను వీ షేప్లో తీసుకోవాలి. సహజంగా మనం నిలబడంగానే ఇలా వస్తుంది, అలా చేయకూడదు, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మన 2 చేతులను ఇలా గోడ ఫస్ట్ నిదానంగా ఏం చేయాలి, ఇలా మెల్లగా పైకి తీసుకెళ్తూ అక్కడ నిదానంగా పైకి తీసుకెళ్తూ ఉంటాము. ఇక్కడ మన కాళ్ళను పైకి మడిమను పైకి లేపుతాం, ఫింగర్స్ మీదకి వస్తాం, ఇలాగా ఇలా రావాలి. ఇది కూడా మనం నిలబడలేకపోతున్నాము, ఎందుకంటే కొందరికి T6లో పెయిన్ వస్తుంది, కొందరికి C7లో వస్తుంది, కొందరికి మూలాధారంలో వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాగా ముందుకని ఆ గోడ సపోర్ట్ చేసుకోవాలి కొద్దిసేపు, అంటే విశ్రాంతి స్థితి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు రిలాక్స్ అవుతుంది. లోపల ఉన్నటువంటి బోన్కు ఉన్నటువంటి నాడి కానీ కండరంకు ఉన్నటువంటి నాడి కానీ బయటకు వచ్చేస్తుంది, వచ్చి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఫ్లూయిడ్ అంతా బ్రస్ట్ అయిపోతుంది, యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం ఒక్కసారిగా ఇలా పడేయకూడదు, స్లోగా మళ్ళీ రిలాక్స్ కావాలి, తెచ్చిపెట్టుకొని కొద్దిసేపు రిలాక్స్ కావాలి. అప్పుడు రిలాక్స్ ఎట్లా, చేతులు స్ట్రైట్గా కాళ్ళు స్ట్రైట్, నెక్ను మాత్రం లెఫ్ట్ స్ట్రైట్ రైట్ ఏదో ఒకటి ఏదో ఒక వైపుకు తిప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే బాడీ లాక్ అయిపోతుంది, అవి మనకు ఆ ఓపెన్ అయినటువంటి ఇదంతా మన బాడీలో ఫ్రీగా ప్రసరణ జరుగుతుంది.
ట్రీట్మెంట్ నాడీ పథ్యం అంటారు దీన్ని. అంటే మందులు ఉండవు, సూదులు ఉండవు, ఏ ఆయుర్వేదము ఉండదు, హోమియో ఉండదు. ఇది ఓన్లీ మెడిటేషన్తో మన బాడీలో ఉన్నటువంటి మొత్తం వాత పిత్త కఫ అది 3 వారాలు. ఇంకా ఆ కండరాన్ని, ఆ నాడులను, ఆ నరాలను ఆ ఎముకకు సరిచేసి కీలు భాగాన్ని కలిపి స్టేజ్ చేయటం ఒక 3 వారాలు. అంటే బాడీ పూర్తిగా బ్రష్ అయిన మధ్యాహ్నం పూటలా అట్లా ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది నాకు. బ్యాక్ పెయిన్ సరి అవుతుందా? ఒక బ్యాక్ పెయిన్ ఇక్కడ క్యాన్సర్ వరకు మొత్తం తీసుకున్నావు కదండి. ఇది చేతులు ఎప్పుడు నిరంతరము మరి ఎప్పుడు రావాలా? అంటే ఇది ఓన్లీ ఇక్కడ నాకు వాళ్ళు ఈ 4 రోజులు ఇచ్చారు. ఇది మీరు ఎక్కడ? నేను షాపూర్లో ఉంటాను. కానీ నాకు అక్కడ లేదు, అకామిడేషన్ లేదు. మరి ఎక్కడ రావాలా మేము? నేను అందుకనే వీళ్ళని ఆశ్రయం చేశాను. ఇక్కడనే వీళ్ళ బాగుంది, వీళ్ళ బాగుంది. అందువల్ల నా ఉద్దేశం ట్రీట్మెంట్ ఇవ్వాలని కాదు. నేను ఒక్కడిని ఎంతమందికి ఇస్తానన్నా? లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. అందరికి నేను ఒక్కడిని వైద్యం చేయలేను. అందువల్ల నా ఉద్దేశం ఏమిటంటే కొంతమంది లేడీస్కు, కొంతమంది జెంట్స్కు ఈ వైద్యాన్ని నేర్పించడం కొరకు ఇక్కడ నేను ఇది మీదేనండి. శిష్యులను వదులుదాము. ఇదేమో కోర్టుది, అదేమో కోర్టు డెసిషన్ ఇచ్చింది. అంటే దీని గురించి అదే ఈ నాడీ బట్టి వైద్యం చేయవచ్చు కరెక్టే అని అక్కడ కోర్టు తీర్పు చేసింది. ఆ కాపీని పంపారు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా అబ్జెక్షన్ చేసినా కూడా ఇది పెట్టుకుంటూ నువ్వు నీకు ఇబ్బంది లేదు. ఇక్కడే మంది చేసాము. 6 లక్షలు ఖర్చు పెట్టాను. తీసుకోలేదు, తీసుకోకుండా చేశాను, కానీ ఉపయోగం లేదు. అంటే మీకు ఒక దగ్గర ఒక పర్మనెంట్గా ఒక ఇది స్థలం ఉండి క్యాంపులలో వెళ్ళటము, అక్కడ కొంతకాలం ఉండడము, నాకు ఇంట్లో ఇబ్బంది, పిల్లలకు. అంటే మీరు పూర్తిగా ఇల్లు వదిలేసి తిరుగుతూనే ఉంటారు కదా. మనం ఎక్కడ పడినా కానీ వారాలు ఉండాలి. అప్పుడు ఇక్కడ నా ఫ్యామిలీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఇన్ని ఏళ్ళుగా నా భార్య, నా పిల్లలు, వాళ్ళకి ఎంత వయసు వచ్చినా వాళ్ళకి పిల్లలు అయినా కూడా నేనేం చెప్తే మా నాయన చెప్తాడు, మా నాయన మాట్లాడతాడు అంటున్నారు, కానీ వాళ్ళు స్వతహాగా ఏం చేయట్లేదు. అంత నమ్మకంగా నాకు ఇచ్చినప్పుడు ఈ వయసులో నేను కూడా వాళ్ళకి కొంత ఉపయోగపడాలి కదా. అందువల్ల అలా చేయాల్సి. అందుకు ఎక్కడో చోట ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా పెట్టి దగ్గరగా సిటీలోనే ఉన్నారు వాళ్ళు. నేను కూడా ఇక్కడనే ఉంటే ఏదో డైలీ నైట్ ఇంటికి వెళ్ళొచ్చు, పొద్దున్న రావచ్చు. మా సమస్యలు ఏమైనా అంటే సర్చ్ చేసుకోవచ్చు, పొద్దున ఇక్కడ క్లాస్ చేయవచ్చు. ఇది వాస్తవంగా ఈ వైద్య విధానము నోరు విప్పి మాట్లాడేది ఏముండదు. సైలెంట్లో వైలెంట్ను చూపిస్తాను, అంతేగాని వైలెంట్ చేసి సైలెంట్ను పోగొట్టకూడదు. అది గురువు ఆజ్ఞ. కానీ నేను ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. మనం కొన్ని సృష్టి చేసుకొని నేను ఇదంతా క్లాస్ సబ్జెక్ట్ తయారు చేస్తున్నాను. అది నా అనుభవాలను మీకు చెప్తున్నాను. అంటే మీరు ఎప్పుడైనా మళ్ళీ మీ గురువు ప్రదేశానికి వెళ్ళి వస్తుంటారా? అప్పుడు లేదు, నేను 4 నెలలు ఉండి నాకు ఆయన ఆజ్ఞ చేసి బయటకు వచ్చిన తర్వాత నేను ఆయన కొంతకాలం కలవలేకపోయాను నా కారణాల వల్ల. తిరిగి నేను ఆయన కలవాలనుకున్న టయానికి మా వారు లేరట అని మా మామగారు చెప్పారు. నేను వారిని కలిసి మళ్ళీ వారిని ఎక్కడ ఏమి అది అడగడం కొరకు నాకు కొంత సమయం పట్టింది. ఈ లోపుగా మాకు మా మామగారు దూరం అయ్యారు. మళ్ళీ నేను ఆయన్ను దగ్గర కలుపుకొని అక్కడికి వెళ్ళటానికి ఆ ప్రయత్నం చేద్దామనే లోపుగా ఆయన బాడీకి వచ్చేసారు. అట్లా నాకు ఆ గురువు యొక్క ఉనికి కానీ అవి ఏవీ తెలియకుండా. అంటే ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా తెలియదా మీకు? వారికి పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉండే, 2 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా వైద్యం చేసి